వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏమైనా నిజాలు ఉన్నాయా? సరే వాళ్ళ అవకాశవాదులు అనుకుందాం. మీరు అన్నారు కదా అవకాశం కోసం వచ్చారు అవకాశవాదులని. వాళ్ళు బీఆర్ఎస్ మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో, లేదా వాళ్ళ యాంగిల్లో విమర్శలు ఉండొచ్చు, లేదా వాళ్ళ ఉద్దేశంలో తీర్థయాత్రను ఒకరంటే అవమానాలు మరొకరు అన్నారు. ఏమో మాట్లాడండి, వాళ్ళ డెఫినేషన్లు వాళ్ళకున్నాయి. అందులో నిజాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీకు రాగానే పదవులు వచ్చినాయంటే మాట్లాడందే ఇచ్చిరా? నిన్ను అవమానపరచడానికి ఇచ్చిరా? డిప్యూటీ సీఎం పదవి నీకు ఆత్మగౌరవం పెంచడానికి ఇచ్చిరా? మిమ్మల్ని కేసీఆర్ గారు ఇచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి, ఈరోజు అనుభవించి నువ్వు ఎంపీగా అనుభవించి ఎమ్మెల్యేగా అనుభవించి ఇవాళ మా పార్టీలో మొదటి నుంచి ఉన్న ఆయనను కాదని ఒక ఆరూరు రమేష్ను వదులుకున్నాం, మేము రాజయ్యను వదులుకున్నాం, అనేక మందిని వదులుకున్నాం కదా ఒక వ్యక్తి గురించి. ఇవాళ ఆయన బిడ్డ గురించి ఎంత స్వార్థం చూడండి. ఆయన ఉండంగా ఆయన కూతురు గురించి ఇప్పుడు టైంలో అట్లా రిజైన్ చేయడం ఎంత మహాపాతకం అండి. అంత మోసం చేయొద్దు కదా. ఇప్పుడు నీకు బీఫామ్ నీకు ఆల్రెడీ క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక అంటున్నారు, అక్కడ మంచి అవకాశం వచ్చింది అందుకోవాలని వాళ్ళు అంటున్నారు. నేను అదే అంటున్నా, అవకాశవాదులు. ఆ అవకాశవాదులతో పేకమేడ నిర్మించుకున్నాము, ఇలా ఇట్లా అవుతుంది. కానీ ఈ పునాదిరాళ్ళు ఉన్నాయి ఇంకా ఈ పార్టీలో గట్టిగా పునాదిరాళ్ళు ఎప్పుడైనా బయటికి కనబడవు. అదే వచ్చింది మా బాధ. ఎంత వజనాన్ని మోస్తాం, ఎప్పుడోసారి దసుకుతుంది. ఒక్కొక్క రాయి మా పునాదిరాళ్ళు కూడా కదిలినాయి అనుకో. మా బొత్తురామ్మోహన్ గారు ఉద్యమకారుడు వెళ్ళిపోయారు, అదో పునాదిరాయే కదా. ఇక కదలిక స్టార్ట్ అయింది అనుకో, పునాది కదిలిందంటే ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి యాక్టివ్గా, ఎందుకంటే సారు ఏం బిజీలో ఉంటాడో తెలియదు. వారి ఆలోచనలు, వారి ఆరోగ్యం మాకు ఎప్పుడు కూడా ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు సార్. ఇవాళ అంబేద్కర్కి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అన్ని విగ్రహాలు ఫ్యూచర్లో వచ్చేటట్టు మహానాయకుడు ఆయన. మేము ఆయన గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఈరోజు తారక రాముడు యాక్టివ్గా ఉన్నాడు, పార్టీని నడుపుతూ ఉన్నాడు. మేమందరం కూడా ఇవాళ తారక రాముడు ఆ రోజు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత కాప్రాలో తొలి మీటింగ్ అరేంజ్ చేసినాం మేము. సో మా మీద ఆ ప్రేమలు ఎందుకు తగ్గుతూ ఉన్నాయో అర్థం అవ్వట్లేదు. ఒక మనసిప్పి మాట్లాడుకోవడాలు ఎందుకు జరుగుతలేవో అర్థమవుతలేదు. ఆయన చుట్టూ ఈ కొత్తగా చేరిన వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ. ఇప్పుడు ఒక అవకాశవాదిని తిట్టాలంటే ఎవరు తిట్టాలి సార్? ప్రెస్ మీట్ పెట్టి ఆయనను విమర్శించాలి. అవకాశవాది కాని వాళ్ళు తిట్టాలి. మేము మా సారు పోరాటాన్ని చిత్రీకరించి మీరు ఏం చేసిర్రు రాబాయ్, మీరు పోతే పోన్రి, మేము అందరం ఉన్నామని మాట్లాడాలి. కానీ మాతోని ప్రెస్ మీట్లు పెట్టియకుండా ఇక నిన్న మొన్న పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు, మా ముందు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ అవకాశవాదులను తిరితే ఏం చెప్పాలి? ఒక మాట, ఒకవేళ పూర్వం నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి పెత్తనం చేస్తున్నారు, ఐడి కార్డు ఇచ్చి ఎవరి సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, ఎవరి నంబర్ వేస్తే కనుక మేమే ఎక్కువ ఉంటాం కదా సార్. పునాదిరాళ్ళు ఎక్కువ. మరి మీరు కలవండి, అందరూ ఎందుకు చెప్పారు ఇవన్నీ? మీరు మాట్లాడుకోలేరు? ఏం కలుస్తాం ఇప్పుడు? పోయిన తర్వాత చుట్టూ వాళ్ళేనా ఇట్లా ఆగు అంటారు. ఇది నిజంగా ఇది నేను ఎప్పుడు చూడలేదండి తెలుగుదేశంలో. మాకు అసలు ఇటువంటి అనుభవించలే. లేకపోతే తెలుగుదేశంలో మీరు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కలిసినాం, సులభంగా కలిసి. అరే మబ్బులను 5 గంటలకు పోయి ఆడ లైన్ కట్టు ఎన్టీ రామారావు గారిని కలవని రోజే లేదు మాకు. 5 గంటలకు పోతే ఆ రోజుల్లో రమణా నాయక్ మా స్టేట్ ప్రెసిడెంట్, నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్, తర్వాత స్టేట్ యాక్టివిటీస్ కూడా చూసే ఇన్ఛార్జ్ను. మేము పోతే ఒక్కొక్కసారి పొద్దున్నే పోయి కలిసేవాళ్ళం. ఆ రోజు విద్యార్థి నాయకులం మేమే. దేవేందర్ గౌడ్ గారికి పిఏగా కొన్ని నెలలు నేను అంటే పిఏ అంటే అఫీషియల్ కాకుండా విద్యార్థి నాయకుడిని కాబట్టి అన్నీ అందించేటోళ్ళం, పేపర్లు కానీ ఇవి కానీ వారికి సేవలు చేసేటోళ్ళం మా పార్టీలో ఉన్న వాళ్ళకి. దట్ ఇస్ బ్యూటిఫుల్. నాట్ చంద్రబాబు నాయుడు ఎరా, అది కార్పొరేటీకరణ అయింది. ఎన్టీ రామారావు ఎరా గురించి చెప్తున్నా నేను. మాది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు పాలసీ కొంత చేసినాం. ఏ అడ్వర్టైజింగ్లు చూస్తే ప్రజలు తిట్టుకునే వాళ్ళండి. ఎందుకు అంత అడ్వర్టైజింగ్? మా కేసీఆర్ గారికి అవసరమా ఏంటి అసలు? ఆ కార్పొరేటీకరణ ఏంటి? 100 కోట్లు ఉన్నవాడికి నువ్వు అంటున్నావు. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీల గురించి కూడా మాట్లాడుతున్నా నేను. ప్రైవేట్ యూనివర్సిటీ పెడితే 2 లక్షల ఫీజు కట్టాలంటే ఒక బీసీ ఎస్సీ ఎట్లా కట్టగలుగుతాడు? నాకు ప్రభుత్వ యూనివర్సిటీలు కావాలన్నా, నాకు ప్రభుత్వ యూనివర్సిటీ ప్రభుత్వ విద్యాలయాలు కావాలన్నా, నాకు ప్రైవేటు యూనివర్సిటీలు మేము ఇన్ని ఇచ్చినాము అని చెప్తే దాన్ని ఒక బీసీగా ఒక ఎంబీసీగా నేను సమర్థించాలనా? ఎవరి కోసం ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిన? వ్యక్తుల కోసం. వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తేవి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తేవి, వాళ్ళని మంత్రులను చేస్తేవి. ఇవాళ వాళ్ళ కింద పోయి మేము పని చేయాలంటే మేము ఎట్లా చేయాలి? కనీసం కలుపుతారా? వాళ్ళని మా వాళ్ళని చూసుకోవాలండి. మా పార్టీ నాయకులు ఖబర్దార్, మా పార్టీలో నాయకులు అంటే చాలా ఇది గౌరవం ఇవ్వాలని చెప్పిరా? మంత్రులకు ఇచ్చేటప్పుడు, ఎమ్మెల్యే ఇచ్చేటప్పుడు చెప్పిరా? ఓన్లీ ఎమ్మెల్యేలు అంటారు. ఎమ్మెల్యేలు అందరు కొత్తగా వచ్చిన వాళ్ళేనా? ఆ ఎమ్మెల్యేలు మమ్మల్ని దేకకనేపాయి. ఇప్పుడు ఏదో బీసీ సంఘం అని, మేము ఏదో కుమ్మరి సంఘం అని, కులమోల్లో ఎవరో ఉంటారు.
ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మా కుమ్మర్లు ఈ ఆపద వచ్చింది మట్టికుంట ఏదో ప్రాబ్లం అంటారు. మేము ఫోన్ చేయాలి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొత్తగా పార్టీలో చేరిన ఆయన ఏం చెప్పుకోవాలి? ఆయన కేర్ చేస్తాడా? ఆయన నన్ను కాదని ఆయనకు చెప్పుకుర్రా అని అంటారు. గతంలో ఏముండేదంటే మాకు ఎన్టీ రామారావు టీడీపీ టైంలో మా పార్టీ నాయకుడు వచ్చిండే ఆగురు అని బయట వాళ్ళని ఆపి మాతో మాట్లాడి పంపేవాళ్ళు. ఎట్లయినా పోయినామంటే అసలు మాకున్న మేధస్సు కానీ మాకు ఇప్పుడు ఒక జన్మ ఎత్తినాం సార్. బుచ్చన్న బాగా గమనించండి. లాయర్ చదువుకున్నాం, ఒక టీచర్ కొడుకుని. ఈరోజు ఈ జన్మలోనే ఒక చట్టసభలో అడుగు పెట్టాలి, నా వర్గాలకు సేవ చేయాలని ఒక బ్యూటిఫుల్ ఒక కాన్సెప్ట్తోని నేను అంటే మనసా వాచ ఒక మంచి చేయాలని ఈ జన్మను ఎత్తిన. ఇంకొక 5-6 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ వయసు వస్తుంది. మరి మేము ఈ లోపలనే కదా మేము చట్టసభల ముఖం చూడాలి. ఇదే టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో నన్ను ఎమ్మెల్సీగా డిక్లేర్ చేశారా చేయలేదా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని అడగండి మీరు, కేసీఆర్ గారు. మరి దాని సాక్ష్యం మా కేటీఆర్ గారే కదా. మరి ఇవాళ ఎందుకు రేపు గవర్నర్ సీట్లు వచ్చినప్పుడు 7 వస్తే 7 మీరు ఓసీలకే ఇస్తారా? మీరు ఆ రోజు కోటిరెడ్డికి, వెంకటరామరెడ్డికి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? 7 ఒక్క ఈ పునాది రాయి మీకు బరువైందా? మనం అట్లా కాదు మరి, ఎందుకుండాలి మరి అట్లా? ఇప్పుడు మీరేమో కేసీఆర్నేమో ఆహా ఓహో అంటారు, మేము మళ్ళీ ఇప్పుడేమో మొత్తం తప్పులు ఏమైందంటే మొత్తం తప్పులను ఏకరువు పెడుతున్నారు. ఏమి ద్వైతీభావం ఎందుకు? ద్వైతీభావం కాదు ఇది. మీరు ఒక్కసారి గమనించండి. మీ ప్రశ్నల్లోంచి పుట్టినటువంటి భావనలు ఎందుకు అడుగుతున్నా అంటే, నా మీద ఎందుకు ఎగ్జాంపుల్ వేసుకుంటున్నా అంటే, ఇంకొకరిని సంబోధించి మాట్లాడలేదు కదా. ఇంకొకరిని సంబోధించి నేను ఎట్లా మాట్లాడగలుగుతా అంటే నేను అందుకే అన్నా, నన్ను ఒక కార్యకర్తగా ఒక పునాది రాయిగా చూడండి. నేను ఇది పునాది రాళ్ళు మాట్లాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పునాది రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి మొత్తుకుంటున్నాయి, అవి మాట్లాడుతున్నాయి, ఇవి మనోసంఘర్షణ పడుతున్నాయి. ఇది నా రూపంలో బయటికి వెళ్ళింది. మిగతా పునాది రాళ్ళ గురించి ఆలోచించండి, నా గురించి కాదు. కనీసం ఒక్కసారి కూడా అవకాశం రాని పునాది రాళ్ళు ఎన్నో ఉన్నాయి. మేము కింద పడి నగిలిపోతా ఉన్నాం. ఒక మాట మీరు నలిగిపోతున్నారు. ఇవాళ పీఓపీ లాగా వచ్చిర్రు వాళ్ళు. ఒకవేళ ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోతున్నారు, అవకాశవాది మాట్లాడుతున్నారు. ఎంపీలే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-10 ఎంపీలు గెలిచింది అనుకోండి బీఆర్ఎస్, అప్పుడేమిటి మీ ఒపీనియన్? అది గెలుపు ఓటములు కాదు. నేను ఇప్పుడు ఏమంటున్నా, గందరగోళం ఉన్నది. ఒక రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ కొంత మేరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కేసీఆర్ గారు ఉప ఎన్నికలో కరీంనగర్లో కేసీఆర్ గారి మీద ఎంత ప్రతిపక్షాలు మాట్లాడాలో అన్ని పార్టీలు ఏం చేయాలో చేసినాయి. కానీ తీరా ఉప ఎన్నికలో ఏమనుకున్నాం, కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణ వాదం ఓడిపోతుంది. ఆ రోజు వాదం ఉన్నది కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ప్రచారం చేసి అక్కడ ఎవ్వరు డబ్బులు ఇవ్వలే వాళ్ళకు. ఆ విషయం తెలుసు నాకు. ప్రజలు ఓన్గా చేసిండ్రు, ఓన్ చేసుకుని. కానీ ఇవాళ అట్లా ఓన్ ఎందుకు చేస్తారు? టీఆర్ఎస్ పార్టీని నిజంగా చెప్తున్నా, నాయకులు ఎవరైనా నేను నిలబెట్టిన పార్టీని అంటే అది తప్పు. ప్రజలు అనివార్య పరిస్థితులలో ఒక రాజకీయ వ్యవస్థలో మనకొక రాజకీయ ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే పార్టీ కావాలి. కాబట్టి ప్రజలు నిర్మించుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అది ఎవరన్నా నాయకులు ఇది మాది ఇది పార్టీ అని అనుకుని ఏమన్నా చేస్తే మాత్రం అది తప్పు జరుగుతుంది. అందుకే ప్రజలు డిజైన్ చేసుకుంటే ఇది కూలిపోతుంది. నేనేమంటున్నంటే, ఎక్కడైనా తన ఓన్ సైన్యం తన మీద నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలి కదా. ఒక యుద్ధ రంగంలో పోయేటప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి, ప్రతిపక్షంలో ఉన్నాం కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేస్తూ ఉంది. ఎవరు కొట్లాడాలి? ఇప్పుడు రోడ్ల మీద పోయి మళ్ళీ ధర్నాలు, ఆ పోలీస్ దెబ్బలు ఎవడు తినాలి, ఆ కేసులు ఎవడు పడాలి? మళ్ళీ ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారులు మేము లగాయించి కొట్లాడగలుగుతాం. ఈ మొన్న వచ్చిన అవకాశవాదులు రోడ్ల మీద మాలెక్క కూర్చోగలుగుతారా? అటుకులు బుక్కగలుగుతారా? మా సార్ చెప్తాడు కదా. ఇలా అప్పట్లో మా సారు బ్రిగేడియర్ అని మాకు తాయితలు కట్టిండు సార్. తాయితలు కట్టి నన్ను ములుగు ఇన్ఛార్జ్ చేసిండు. మంగపేట లాంటి 7 తాడు అక్కడ కమిటీలు వేసి వచ్చినాం మేము. సో నేనేమంటున్నానంటే, కేసీఆర్ గారి నిర్మాణము ఆ రోజుల్లో వారి యొక్క మమ్మల్ని ఏదైతే అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉత్ప్రేరకం చేసిండో అది చాలా అమోఘం సార్. ఆ రోజులలో ఎన్ని కష్టాలు పడ్డాం సార్. ఆ రోజు కేసీఆర్ గారు మనం వాయిస్ లేదు మీడియా పెడదామంటే 600 రూపాయల ఎన్ని వసూలు చేసి ఇవ్వాలని అన్ని కలెక్ట్ చేసి ఇచ్చినాం. ఇలా మెంబర్షిప్ డ్రైవ్లు ఎవడైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకునేది కానీ పైసలు ఇవ్వకపోయేది. 1000 రూపాయలు మేము జమ చేసి కట్టినాం సార్, కష్టం చేసి. సార్తో లంచ్ ఏర్పాటు చేసి కొంతమందిని ఆకర్షిద్దాం అనుకుంటే చిట్టీలు చింపి 20,000 రూపాయలు ఎవడు కట్టలేదు, మేము పోయి కట్టినాం. కూలి పని చేయమంటే చేసినాం, డబ్బులు పార్టీ మీటింగ్లకు అరేంజ్ చేసుకున్నాం.
ఇవాళ ఆ రోజులలో జెండాలు సార్ నందు ఆర్ట్స్కి పోయి ఒక్కొక్కటి 25 రూపాయలు కొనుక్కొచ్చి కట్టినాం సార్ ఇలా ఉప్పల్ కాపురాలో మేము నాది చెప్తున్నా అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జెండాలు పార్టీకి లేదు మరి ఆ రోజు కొనుక్కొచ్చి కట్టుకుని మేము పోరాడినాం. ఇలా ఇటువంటి కార్యకర్తల పరిస్థితి ఒక్కనాడు కూడా పార్టీలో చర్చ జరగకపోతే రేపు ఎట్లా?